ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన నిబద్ధతను, మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజల సమస్యల పట్ల ఆయన చూపించే తక్షణ స్పందన, పరిష్కార మార్గాలను అన్వేషించే వేగం మహిళా క్రికెటర్ల విషయంలో మరోసారి రుజువైంది. డిసెంబర్ 12న తనను కలిసిన ప్రపంచ కప్ విజేతలైన క్రీడాకారిణులు విజ్ఞప్తిని ఆలకించి కేవలం గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరుకు ఆదేశాలివ్వడంతో పాటు వారి కుటుంబాలకు వ్యక్తిగతంగా సాయం అందించారు. డిసెంబర్ 12న ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా పవన్ అభినందించారు. వరల్డ్ కప్ గెలిచిన ఆ జట్టుకు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సంపాదన నుంచి 84 లక్షల భారీ ప్రోత్సాహకాన్ని అందించడం విశేషం. క్రీడాకారులు ఒక్కొక్కరికి 5 లక్షలు, కోచ్లకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఈ ప్రోత్సాహకాన్ని అందించారు. అభినందనల సందర్భంగా జట్టు కెప్టెన్ దీపిక శ్రీ సత్యసాయి జిల్లా తన స్వగ్రామమైన తంబలహట్టి తండాకు వెళ్లే రోడ్డు ప్రయాణ మార్గం యోగ్యంగా లేక తమ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తమ బాధలను పవన్ కళ్యాణ్కు విన్నవించుకున్నారు. దీపిక విజ్ఞప్తిని విన్న పవన్ కళ్యాణ్ వెంటనే చెల్లించిపోయి అదే రోజు సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు తక్షణమే కదిలి హైమావతి పంచాయతీ పరిధిలో ఉన్న రోడ్లను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన అంచనాలు రూపొందించారు. మొత్తం 3.2 కోట్లతో హైమావతి వెళ్లే రహదారి నిర్మాణానికి అనుమతి, 3 కోట్ల రూపాయలతో గున్నెహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరైపోయాయి. ఈ 2 రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పాలనాపరమైన అనుమతులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా కలెక్టర్ అదే రోజు సాయంత్రానికి మంజూరు చేశారు. మ్యాచ్ ఫీజుతోనే తమ కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నారని కెప్టెన్ దీపిక చెప్పిన మాటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా చెల్లించిపోయారు. కెప్టెన్ దీపిక, జట్టు సభ్యురాలు పాంగి కరుణకుమారి కుటుంబాలు దైన్య స్థితిని తెలుసుకొని వారికి తక్షణమే సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే వారి ఇంటికి గృహోపకరణాలు అందాయి. టీవీ, టేబుల్ ఫ్యాన్, మిక్సర్ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్, ఐరన్ బాక్స్, ఎల్ఈడి బల్బులు, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, పాత్రలు, దుప్పట్లు, దిండులు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందాయి. ఈ వస్తు సామాగ్రి తంబాలహండి తండాలో దీపిక కుటుంబానికి, వంట్ల మామిడి పాడేరు ఘాట్ రోడ్లో ఉన్న గిరిజన గ్రామంలో కరుణకుమారి కుటుంబానికి జనసేన నాయకులు, యంత్రాంగం స్వయంగా వెళ్లి అందించారు. దీపిక కుటుంబానికి అనంతపురంలోని హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ టీసీ వరుణ్, ఇతర జనసేన నేతలు ఈ వస్తువులను అందజేయగా, కరుణకుమారి కుటుంబానికి రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గుంగలయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వనరెడ్డి సతీష్ కుమార్, ఇతర జనసేన నేతలు అందించారు.